45వ అధ్యాయం. నామధారకుడు భక్తి పారవస్యంతో మహాత్మా బ్రహ్మసాక్షాత్కారం కూడా ప్రసాదించగల ఇంత దుర్లభమైన శ్రీగురు కథామృతం సేవించగలిగిన నేనెంతో ధన్యుణ్ణి. నాకు దైన్యం తొలగి మనసు శాంతించింది. దయతో అటు పై కథ కూడా వివరించండి అని కోరాడు. సిద్ధయోగి సంతోషంతో ఇలా చెప్పారు. నామధారక, ఇంతకు ముందు నరహరి శర్మ వలె శ్రీగురుణ్ణి సేవించి మరి 2 కవులు ముక్తులయ్యారు. శ్రీగురుడు వారినెలా అనుగ్రహించారో చెబుతాను విను. నందిశర్మ అనే బ్రాహ్మణుడు కుష్ఠవ్యాధితో బాధపడుతుండేవాడు. అతడు దేవీ భక్తుడు. తులజాపురంలో భవానీదేవిని నిత్యం ఉపాసించేవాడు. ఒకనాడు దేవి కలలో కనిపించి చందలా పరమేశ్వరిని ఆశ్రయించమని చెప్పింది. అతడు ఆ ప్రకారమే దీక్షను చేపట్టి ఒంటిపూట భోజనంతో 7 మాసాల పాటు పరమేశ్వరిని పూజించాడు. ఆ దేవి స్వప్నంలో దర్శనమిచ్చి గంధర్వపురంలో ఉన్న శ్రీ నృసింహ సరస్వతి అనే యతీశ్వరుణ్ణి ఆశ్రయించమని ఆదేశించింది. నందిశర్మ నిద్రలేచి తనకొచ్చిన కలకు వాపోయాడు. నేను ఇంతకాలం నిన్ను ఉపాసించింది నువ్వు నన్ను ఒక మానవ మాతృని దగ్గరకు పంపడానికా? నీ శక్తి ఇంతేనా? నిన్ను ప్రార్థించి నేను నా కాలాన్నంతా వృధా చేసుకున్నాను. నేను ఎక్కడికి వెళ్ళను. నీవే నా రోగాన్ని నయం చేయి, లేదంటే ఇక్కడే ప్రాయోపవేశం చేస్తాను అని దేవికి చెప్పుకున్నాడు. మరుసటి రోజు రాత్రి దేవి ఆలయ పూజారికి దర్శనమిచ్చి నందిశర్మను ఇక్కడి నుండి పంపించి వేయమని ఆదేశించింది. పూజారి నందిశర్మతో ఆ విషయం చెప్పి ఆయనను తక్షణమే వెళ్ళమని, అలా చేయకుంటే బలవంతాన నెట్టివేయవలసి వస్తుందని చెప్పాడు. వేరు దారి లేక అతడు ఆ ఊరు విడిచి బయల్దేరి గాన్గాపురం చేరాడు. ఆ దేవి చెప్పిన యతీశ్వరుడు ఎక్కడున్నారని ఆ ఊరివారిని విచారించాడు నందిశర్మ. అప్పుడే శ్రీగురుడు సంగమం నుండి రావడం చూసి పక్కన నిల్చుని ఆయన దర్శనం కోసం వేచున్నాడు. శ్రీగురుడు మఠంలోకి ప్రవేశించి కూర్చున్నారు. ఒక కుష్ఠురోగి స్వామి దర్శనానికై వచ్చాడని శిష్యులు చెప్పారు. స్వామి, వాడు సంశయాత్మకుడు, పరవాలేదు, రమ్మని చెప్పండి అన్నారు. స్వామి, ఏమయ్యా, దేవిని వదిలి ఒక మానవమాతృడనైన నా దగ్గరకెందుకొచ్చావు అని అడిగారు. ఆ మాటలకు నందిశర్మ కంగుతిని, స్వామికి నా ఆలోచనలు ఎలా తెలిసాయి? ఈయన సామాన్య మానవుడు కాడు అని గ్రహించి పశ్చాత్తాపంతో సాష్టాంగపడ్డాడు. అతడు, స్వామి, నేను మూఢుడను, అజ్ఞానంలో మిమ్ములను సంశయించాను. మీరు సాక్షాత్తు శివస్వరూపులని గుర్తించక అహంకారంతో అలా ఆలోచించాను. నన్ను క్షమించండి, నాకు మీరే దిక్కు అన్నాడు. అతడు ఇంకా ఇలా వివరించాడు. స్వామి, నా రోగం కారణంగా నా భార్య నన్ను వదిలి పుట్టింటికి వెళ్ళిపోయింది. నా తల్లిదండ్రులు కూడా నన్ను చేరదీయడం లేదు. నేను దిక్కులేనివాడనయ్యాను. నేను ఆ జగదాంబను ఆశ్రయించి ఉపవాసాలు పూజలు చేసినా ఫలితం లేకపోయింది. నాకిక మీరే దిక్కు, నా పైన దయ చూపండి అని దీనంగా వేడుకున్నాడు. శ్రీగురుడు అతని పట్ల కృపతో సోమనాథుడనే తన ప్రియ శిష్యుణ్ణి పిలిచి, నాయనా, నీవితన్ని సంగమానికి తీసుకుపోయి సంకల్పం చెప్పించి అచ్చటి షట్కుల తీర్థంలో స్నానం చేయించు. తరువాత అచ్చటి అశ్వత్థ వృక్షానికి సేవ చేయించు. తరువాత అతడు కట్టుకున్న బట్టలను తగలపెట్టించి కొత్త వస్త్రాలు కట్టించి ఇక్కడకు తీసుకునిరా అని ఆదేశించారు. నందిశర్మ నదిలో మునగగానే ఆశ్చర్యంగా అతడి రోగం మటుమాయమయింది. అతడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయగానే అతడి శరీరం బంగారు ఛాయను సంతరించుకుంది. అతడి పాత వస్త్రాలు తగలబెట్టిన చోట నేల చవుడుబారింది. ఈ విధంగా అతడి కర్మలు క్షణంలో భస్మమయ్యాయి. అది చూసిన వారంతా ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీగురుని లీలలు కొనియాడారు. శ్రీగురుడు నందిశర్మను పరీక్షించదలచి అతడి శరీరంలో ఒకచోట మాత్రం కుష్ఠురోగం అలాగే ఉన్నట్టు కనిపింపజేశాడు. అందుకు నందిశర్మ తన రోగం పూర్తిగా ఎందుకు తొలగలేదని బాధపడుతూ అడిగాడు. అందుకు శ్రీగురుడు, నాయనా, నీ సంశయం ఎంత మిగిలి ఉంటే నీ రోగం అంత మిగిలుంటుంది అన్నారు. అప్పుడు నందిశర్మ తన అపనమ్మకానికి సిగ్గుపడుతూ క్షమించమని వేడుకుని తనను స్వామికి సంపూర్ణంగా శరణాగతి చేసుకున్నాడు. అతడి రోగం పూర్తిగా తొలగిపోయింది. నందిశర్మ ఆనంద బాష్పాలతో స్వామినిలా స్తుతించాడు. ఓ పరమేశ్వరా, శ్రీగురు,
నీవే ఆ పరబ్రహ్మస్వరూపము. నీవు సర్వకర్తవు, సర్వభర్తవు, అవ్యయుడవు, ఆత్మస్వరూపుడవు. నీవే ప్రకృతి యొక్క త్రిగుణాలతో ఈ సమస్త చరాచర జగత్తును సృష్టించావు. ఈ సమస్త ప్రపంచంలో మానవుడొక్కడే జ్ఞానానికి పాత్రుడు. అటువంటి మానవుడు అజ్ఞానంలో పడి నీ మాయను దాటలేకున్నాడు. సత్కర్మల వల్ల ఊర్ధ్వలోకాలు ప్రాప్తించినా పుణ్యం క్షయించగానే మళ్లీ మనుష్యలోకంలోకి వచ్చి పడుతున్నాడు. వర్షం ద్వారా భూమికి చేరి ధాన్యంలోకి ప్రవేశిస్తున్నాడు. అన్నం ద్వారా జీవులను చేరి తదుపరి తల్లి గర్భంలోకి ప్రవేశిస్తున్నాడు. తల్లి సేవించే కారం, వేడి మొదలైన పదార్థాల వలన గర్భంలో ఎన్నో బాధలు పడతాడు. మరోసారి గర్భంలోకి రాకూడదని ఎంతో గట్టిగా కోరుకుంటాడు. కాని బయటకు రాగానే అన్నీ మర్చిపోయి తిరిగి సంసార కూపంలో పడిపోతాడు. ఆటపాటలతో గడిచిపోయే బాల్యం, కామాది తాపాలతో గడిచే యవ్వనం, క్షీణించిన బలం కలిగిన వృద్ధాప్యంతో, రోగాలతో, చింతలతో జీవితం నీటి పుడగలా క్షణంలో మాయమవుతుంది. భక్తి, సేవ, త్యాగం, ప్రేమ వంటి సద్గుణాలు కలిగి అహంకారం తొలగిన వారికి మీ గురించి వినే అదృష్టం కలుగుతుంది. మిమ్మల్ని స్మరించినంత మాత్రాన సకల పాపాలు నశిస్తాయి. అజ్ఞానాంధకారంలో ఉన్న వారిని తరింపజేయడానికి వచ్చిన విశ్వపాలకులు మీరు అని స్తుతించాడు. అతడు లోకుల వైపుకు తిరిగి, పెన్నిది వలె నేడు మనకు ఈయన లభించారు. మనము అది గుర్తించలేకున్నాము. ఆత్మశ్రేయస్సు కోరుకునే వారందరూ శ్రీగురుణ్ణి భజించి ధన్యులు కండి. కర్మలను క్షణంలో కరిగించే ఈయన మహిమను ఏమని వర్ణించను అని ఆనంద బాష్పాలు కారుస్తూ నిల్చుండిపోయాడు. అతడి నిర్మలమైన స్తోత్రానికి శ్రీగురుడు ఆనందించి అతడికి కవీశ్వర అని బిరుదునిచ్చాడు. అందరూ నందిశర్మను కవీశ్వరుడని పిలవసాగారు. నాటి నుండి నందిశర్మ శ్రీగురుణ్ణి సేవిస్తూ ఆయన మహాత్మ్యాన్ని కీర్తిస్తూ స్వామి సన్నిధిలో ఉండిపోయాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.